హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. L2 లబ్ధిదారులను గ్రేడింగ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. సర్వేయర్ పేరు, ఫోన్ నెంబర్ ఎందుకు తీసేస్తున్నారు, దాని విషయాలన్నీ తెలిసినాయండి. పూర్తి వివరాలు అయితే చెప్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో నిన్న మనం వీడియో పెట్టాం కదా అండి, ఈ L2 లబ్ధిదారులకి సర్వేయర్ ఫోన్ నెంబర్లు, ఈ పేర్లు అన్నీ కనిపించట్లేదు, ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పేసి చాలామంది మెసేజ్ల ద్వారా అడిగినందుకు నేను వేరే వాళ్ళని కనుక్కున్నప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే, సర్వేయర్ పేర్లు అట్లా వాళ్ళ ఫోన్ నెంబర్లు కనిపించకపోతే పెద్ద ప్రాబ్లం ఏముంది, అసలు బెనిఫిషియర్స్ పేరు కానీ ఫోన్ నెంబర్లు కానీ అవి తీసేస్తే ప్రాబ్లం కానీ అని చెప్పారు. కానీ ఇప్పుడే వచ్చిన ఒక అప్డేట్ ఏంటంటే, L2 లబ్ధిదారుల్ని గ్రేడింగ్ చేస్తున్నారండి. అందుకని కొంతమంది పేర్లు అయితే తీసేస్తున్నారు. ఆ సర్వేయర్ పేర్లు, ఫోన్ నెంబర్లు తీసేసిన వాళ్ళందరికీ కూడా బెనిఫిషియర్స్ లిస్టులో నుంచి తీసేస్తారంటండి. ఓన్లీ సర్వేయర్ పేరు, ఫోన్ నెంబర్ ఉన్న వాళ్ళని మాత్రమే లిస్టులో అయితే ఉంచుతారంట. L2 లిస్ట్ వారికి అప్డేట్ చేస్తున్నారండి. అందుకనే ఈ సర్వేయర్ పేర్లు, ఫోన్ నెంబర్లు అయితే తొలగిపోతున్నాయంట. అంటే L2 స్టేటస్ వారిని ఫైనల్ లిస్టు ప్రిపేర్ చేస్తున్నారంటండి. వాళ్ళ ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా గ్రేడింగ్ చేస్తున్నారు. వీళ్ళని L2 వాళ్ళని గ్రేడింగ్ చేసి వాళ్ళల్లో అనర్హులు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసేస్తున్నారంటండి. వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు తీసేస్తున్నారంట సర్వేయర్లు ఇవి. ఇంకోటి ఏంటంటే తర్వాత వీళ్ళ పేర్లు కూడా పోతాయి అంటున్నారు. అంటే అసలు ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసిన వాళ్ళల్లో ఈ బెనిఫిషియర్స్ ఉంటున్నారు కదండి, ఇప్పుడు ఆల్రెడీ సర్వేయర్ పేర్లు, ఫోన్ నెంబర్ పోయిన వాళ్ళ పేర్లు కూడా ఫ్యూచర్లో తొలగించే అవకాశం ఉందంటండి. వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి L2 వాళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ L2 లబ్ధిదారులను అయితే గ్రేడింగ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనుకోవాలో లేకపోతే గుడ్ న్యూస్ అనుకోవాలో తెలియట్లేదండి. వీళ్ళలో నిజంగా అనర్హులు ఉంటే పర్వాలేదు, అర్హులు ఉంటే మాత్రం చాలా బాధపడాల్సి వస్తుంది. ఒకవేళ కనుక మీ పేరు అలా తీసేస్తే మీరు వెంటనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చిన్న కంప్లైంట్ అయితే ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే, ఈ గ్రేడింగ్ చేసిన వాళ్ళల్లో ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇచ్చేది వికలాంగులకి, ఒంటరి మహిళలకి, వితంతువులకి ఇస్తారంటండి. మిగతా కేటగిరీ వాళ్ళకి నెక్స్ట్ ఇందిరమ్మ ఇళ్లల్లో ఇస్తారంట. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వీళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా మిగిలితే నార్మల్ పీపుల్కి కూడా ఇస్తారంటండి. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడే లేటెస్ట్గా మనకు ఒక అప్డేట్ తెలిసింది కాబట్టి వెంటనే వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సెలెక్ట్ చేసే వాళ్ళల్లో బాగా పూర్ ఫ్యామిలీని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారంటండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ద్వారా బ్యాక్గ్రౌండ్ అయితే చెక్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, రేషన్ కార్డు లేని వాళ్ళని కూడా తొలగిస్తున్నారంటండి. వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత సెకండ్ ట్రిప్లో ఇస్తారంటే, ప్రస్తుతానికి రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకి, ఈ బ్యాక్గ్రౌండ్ బాగా పూర్ ఫ్యామిలీకి వీళ్ళందరికీ కూడా సెలెక్ట్ చేస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారంటండి. అందుకని సర్వేయర్ ఫోన్ నెంబర్లు, వాళ్ళ పేర్లు కూడా తొలగిపోతున్నాయంట. సో మీరు కూడా చూసుకోండి ఒకసారి. ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్లో మీ స్టేటస్ చెక్ చేసుకోండి. మీకు సర్వే చేసిన వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ, ఆ పేరు కానీ లేకపోతే మీకు కూడా ఇల్లు కష్టం అవుతుందండి. అందుకని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.